రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను మహబూబాబాద్ జిల్లాలో అభిమానులు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని తొర్రూరు బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి తమ నేతకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వందలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు రాహుల్ నాయుడు, నాయకులు ముత్యం వెంకన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 50% బీసీలు ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు ఒక బీసీ బిడ్డకు రాజ్యసభకు పంపలేదన్నారు. కేసీఆర్ మాత్రం బీసీ నాయకులు రాజ్యసభలో ఉండాలన్న ఆలోచనతో స్నేహశీలి, మృదు స్వభావి, సేవా దృక్పథం కలిగిన వద్దిరాజు రవిచంద్రకు రెండవసారి రాజ్యసభ ఎంపీగా నియమించడం బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. రాజ్యసభలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతూ బీఆర్ఎస్ పక్షాన ప్రశ్నించే గొంతుకగా పోరాడుతున్న వద్దిరాజు రవిచంద్ర భవిష్యత్తులో అనేక ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి అనాథ ఆశ్రమంలో పిల్లలకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. గారి పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. అందులో భాగంగా మైబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్స్, ఫ్రూట్స్ అలాగే పాలు పంచడం జరిగింది. తొర్రూరు బస్ స్టాండ్లో ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. మరియు అనాథ శ్రమంలో వాళ్ళకి బట్టలు కూడా పంపడం జరుగుతుంది. దీన్ని చాలా మేము ఆనందంగా పడుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా మన మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్ల తల్లులకు మరియు గర్భిణీ స్త్రీలకు ఈరోజు ఫ్రూట్స్, బ్రెడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తొర్రూరు బస్టాండ్లో వారి జన్మదిన సందర్భంగా, వద్దిరాజు రవిచంద్ర జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఇప్పుడే వందలాది మంది వస్తుండ్రు. వద్దిరాజు రవిచంద్ర అన్న ఒక బీసీ బిడ్డ. ఏ ప్రభుత్వాలు కూడా ఎన్నడూ కూడా ఒక బీసీ బిడ్డను రాజ్యసభ సభ్యుడు చేయాలంటే చేయలేదు. కానీ ఈ రోజుల్లో సొంత తన ఇంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారిని కాదని చెప్పేసి వద్దిరాజు రవిచంద్ర గారికి కేసీఆర్ గారు వారికి పిలిచి రెండోసారి వారికి రాజ్యసభ సభ్యుడు ఇవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి మా బీసీ బిడ్డలకు ఏనాడు కూడా ఎవరు కూడా ఆదరించని పక్షంలో ఈరోజు కేసీఆర్ గారు ఆలోచించి ప్రభుత్వం లేకున్నప్పటికీ వారికి పిలిచి ఇచ్చిందంటే వారికి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సత్యసాయి రథ